హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే బిర్యానీ బగారా రైస్ లాగా కాకుండా ఇలా వెరైటీగా కుష్కా రైస్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక బౌల్లోకి 3 డబ్బాలు బాస్మతి రైస్ వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. కడిగి తీసుకొచ్చాక 3 డబ్బాల రైస్ కి 3 డబ్బాల వాటర్ అండ్ 3/4 డబ్బా వాటర్ వేసుకున్నాను. అంటే ఒక్కొక్క డబ్బాకి 1/2 వాటర్ వేసుకొని ఈ విధంగా కొలిచి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2.5 స్పూన్ల నెయ్యి, 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అనాస పువ్వు, యాలుక్కాయ, దాల్చిన చెక్క, లవంగాయి, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా, జాజికాయ, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని వేగనివ్వాలి. అవి వేగాక ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 చిల్లీస్ కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలు సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం కదా, కొలుచుకొని అవన్నీ అందులో పోసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని హైలో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రైస్ రెడీ అండి. ఇది వెజ్, నాన్ వెజ్ ఏ గ్రేవీ కర్రీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ.